అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై వినతి పత్రం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేసి పూర్వం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలి, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని, భద్రతా ప్రయాణాలు తగ్గుతున్నాయని, వేతనాలు మరియు సంక్షేమ పథకాల అమల్లో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మరియు అంగన్వాడీ టీచర్లు, మండల అధ్యక్షులు లక్ష్మి, సులోచన, రవి, బాలరాజు, నెల్లూరు బాలామణి, యశోద, స్వరూప, యాదగిరి, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా అనుకోవడం జరిగింది. మరి ఈరోజు అదే అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కార్మికులను పుట్టగొట్టే విధంగా ఉన్నటువంటి చట్టాలను పోరాడి తెచ్చుకున్న చట్టాలని వల్ల కేంద్ర ప్రభుత్వం అవి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఈరోజు గతంలో పోరాడి తెచ్చుకున్నటువంటి 29 చట్టాలను ఇవాళ 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఇవాళ నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. మరి ఇవాళ నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. మరి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి కూడా మరి భారతదేశానికి కార్మిక వర్గానికి ఇలా ఏం చేసిండని చెప్పి మేము అడగదలుచుకున్నాం. మరి ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పోరాటాలు ఉద్యమం చేస్తాం. గతంలో ఉన్నటువంటి చట్టాలను ఎలాగే అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. ఈ రోజు ఏవైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సుమారు 42 సెక్టార్లు ఉన్నాయి. 42 సెక్టార్లలో సుమారు ఈ రోజు 40-42 కోట్ల మంది వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. మరి గతంలో కూడా ఇలాంటి సమ్మె చేయడం జరిగింది, ఇలాంటి పోరాటాలు చేయడం జరిగింది. మరి దానికి అందులో భాగంగా ఈ రోజు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మరి కేంద్రాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా కార్మిక చట్టాలు గతంలో సాధించి తెచ్చుకున్న చట్టాలకు నష్టమేం లేదు, ఇవాళ నువ్వు వచ్చే చట్టాలతో నష్టం ఉంది కాబట్టి అది వద్దని చెప్పేసి కరకణీయమని చెప్పదలుచుకున్నాం. వాళ్ళ సుమారు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 10 కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇవాళ ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో మీరు కనుక ఇది 4 కోట్లను రద్దు చేయకపోతే కనుక మీ పైన మరి ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళ ప్రతి కార్మికులకు 2 భార్యాభర్త 2 పిల్లలు బతకాలంటే కనీసం 26,000 రూపాయలు కావాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని పక్కన పెట్టి కార్మికుల పక్షాన మాట్లాడడం లేదు. కార్మికుల గురించి అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ సంఘాలు పెట్టుకునే హక్కు లేదు, చట్టాలు పెట్టుకునే హక్కు లేదు, పిఎఫ్ అడగొద్దు, ఈఎస్ఐ అడగొద్దు, జీతాలు అడగొద్దు. అంటే ఇవాళ ఏమున్నా ఎత్తి చాకిరి ఏదైతే నైజాం రజాకారులు బ్రిటిషులు పాలించారో ఆ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తా ఉన్నది. మరి దీనికి వ్యతిరేకంగానే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఖబర్దార్, ఒకటే కార్మిక వర్గంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతకుముందు బాగుపడలేదు, బాగుపడరు కూడా. మళ్ళీ ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కనుక రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి నేను గద్దె దించేంత వరకు మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు 29 రాష్ట్రాలలో దేశవ్యాప్త సమ్మె ఎందుకు చేస్తున్నాము? అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మరి నరేంద్ర మోడీ అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ఇట్లా చేస్తా ఉంటే మరి ఎలా బతుకుతారు? అసలు విషయం ఏంది? ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఐసీడీఎస్ కు మార్చిలో బడ్జెట్ కేటాయించకపోతే నరేంద్ర మోడీ ఖబర్దార్ ఏమనుకుంటున్నావు? దాని పాలనలో మొత్తము అవినీతి జరుగుతున్నది. కష్టం చేసే కార్మికులకు న్యాయమైన వేతనం లేదు. ఈ రోజు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ప్లస్ అమాలి వాళ్ళు వీళ్ళందరూ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి కూడా జీతం రావట్లేదు. మరి అంగన్వాడీ టీచర్లకు ప్లే స్కూల్ తీసుకొచ్చి పోటీగా పెట్టి
మరి ఇంతకు ముందే మేము కొడంగల్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించినాం. నాయన నువ్వు ప్లే స్కూల్ పెట్టకు, ప్రైమరీ స్కూల్ పెట్టినా మా ఏజ్ పిల్లలు తీసుకొని వాళ్ళకి అనేకమైనట్టు ఏమంటారు అవన్నీ ఆట వస్తువులు, కుర్చీలు, మళ్ళా స్నాక్స్, రకరకాల డిజైన్స్, టేబుల్స్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. మరి అది కూడా మాకేదో అంగన్వాడీలో కొనసాగిస్తే మా అంగన్వాడీ వాళ్ళమే మేము అది వినియోగిస్తాము, మాకు అప్పగించమని చెప్తా ఉన్నాము. వాళ్ళకట ఆయాలకట 8,000 ఆ టీచర్ వాలంటీర్ కట 12,000. మరి మేము జీతాలు లేక మేము చస్తా ఉన్నాము. నువ్వు హయాంలోకి రాకముందు 18,000 చేస్తా నేను న్యాయమైన డిమాండ్ అని చెప్పినప్పుడు మేము 24 రోజులు సమ్మె చేసినప్పుడు ఆ సమ్మెకు మాకు మద్దతు పలికారు. మీ మద్దతు ఎటుపోయింది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 18,000 చేస్తాను ప్రశ్నమైన వాళ్ళు పెట్టినావు. ఏది ఇంతవరకు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి సర్పంచులు రాజకీయం లేక, సర్పంచులు లేక అంగన్వాడీ వాళ్ళు పక్కదారి పట్టిస్తుండట. నువ్వు ఏమిస్తున్నావు? గోపురాలు ఇస్తున్నావా? గలం ఇస్తున్నావా? ద్రవ్యం ఇస్తున్నావా? పుచ్చిపోయిన పుల్లిపోయిన కోడిగుడ్లు, పురుగు పట్టిన పప్పు, ఆ రైసు ఇవన్నీ కూడా ఏదో ఒకటి కూడా సరిగా ఉండదు. పాలు ఉంటే గుడ్లు ఉండే, గుడ్లు ఉంటే బియ్యం ఉండే. నువ్వు దొంగలను ఎప్పుడైతే సృష్టించినావో బిడ్డ, సభదారు ఏమనుకుంటున్నావో, ఏదైతే పెట్టినావో అది వెనక్కి తీసుకొని ఉపసంహరించుకుంటేనే మంచిది. లేకపోతే ఇంకా వృద్ధులు ఎక్కువ చేస్తాము, ఇల్లు ముట్టడిస్తాము, నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాము, నీ మొదలు వేస్తాము. ఈ సభాముఖంగా ఈ రోజు ఎందుకు సమ్మెలు? ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఖచ్చితంగా చేయకపోతే, ప్లే స్కూల్ రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము ఏం చేస్తామో తెలియదు. ఇన్ని సంఘాలు వచ్చామనుకో, నీ ఇంటి ముందు వచ్చినట్టు నువ్వు బయటకు రాకుండా మేము నిర్బంధిస్తామనేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.